హలో ఎవ్రీబడి, ఈరోజు హైదరాబాద్ స్పెషల్ మటన్ దాల్చా. ఇది చాలా బాగుంటుంది. ముస్లిమ్స్ మ్యారేజ్లలో కంపల్సరీగా దీన్ని పెడతారు. చేయడం చాలా ఈజీ, టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక పావు కేజీ మటన్ తీసుకొని మంచిగా కడిగి పసుపు కారం వేసుకోవాలి. కారం మనం సరిపోయేంత వేయాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొంచెం ఆయిల్ పోయాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి అంతా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ ఎలా వండుతామో అలాగే వండాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఆయిల్ పోయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడైంది. 2 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి మంచిగా రంగు మారేదాకా గోలివ్వాలి. చూడండి, కలర్ మారింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ను వేసేసి నూనెలో మంచి గోలాలి. ఒక 2-3 బగారాకులు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా ఒక 15 నుండి 20 నిమిషాల వరకు నూనెలో మంచి గోలివ్వాలి. ఇప్పుడు వేడి నీళ్ళు పోయాలి. చల్లటి నీళ్ళు పోయొద్దు, వేడి పోస్తేనే బాగుంటుంది. వేడి నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఈ లోపల 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగపప్పు, ఈ 2 పప్పులు వేసుకోవాలి. మంచిగా కడిగి వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, 3 విజిల్స్ అయిపోయింది. మటన్ కూడా మంచిగా మెత్తగా ఉడికింది. కొంచెం మటన్ హార్డ్గా ఇంకొక 2-3 విజిల్స్ ఎక్కువ ఇవ్వాలి. కాకపోతే మటన్ మంచిగా ఉడకాలి. నాకు ఈ 3 విజిల్స్కే ఉడికింది. ఇప్పుడు ఇందులో కందిపప్పు, శనగపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసేసి ఒకసారి కలపాలి. చూడాలి వాటర్ సరిపోతుందా లేదా అని. సరిపోతే మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 విజిల్స్ ఇవ్వాలి. లేదంటే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. కంపల్సరీ 3 విజిల్స్ రావాలి, అప్పుడే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైంది. ఆవాలు, జీలకర్ర వేసేయాలి. ఆ తర్వాత 2 ఎండుమిర్చీలు, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, కరివేపాకు అన్నీ వేసి కొంచెం మంచిగా గోలియాలి. ఆ తర్వాత మనకు సొరకాయ ఇందులో కంపల్సరీగా వేయాలి. సొరకాయతోనే దీని దాల్చా ఫ్లేవర్ అంతా చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఒక లేత సొరకాయ తీసుకొని పొట్టు తీసేసి ఇలా ముక్కలు చేసి వేసేయాలి. కొంచెం సొరకాయ మగ్గిన తర్వాత టమాటో వేయాలి, పసుపు వేయాలి. ఒక 2 టమాటాలు సరిపోతాయి. అవి కొంచెం మంచిగా ఉడికిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. మనం సాంబార్ చేస్తాం చూడండి, సేమ్ అలాగే చింతపండు రసం పోసేసి మనకు సాల్ట్ వేసుకోవాలి. పులుపు మనం తినే దాన్ని బట్టి పోసుకోవాలి. కొంచెం కరివేపాకు వేయాలి పైనుండి. ఇప్పుడు మనం మటను, కందిపప్పు, శనగపప్పు అన్నీ కలిపి మంచిగా ఉడకబెట్టినాం కదా, ఆ ఉడికిన పప్పు అంతా వేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. సేమ్ సాంబార్ లాగానే చూడండి, అంతా కలిపి కొంచెం థిక్ కనిపిస్తుంది. ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి. ఇదంతా కలిపి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకాలి కదా. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసేసుకోవాలి. టేస్ట్ చూసి ఉప్పు సరిపోయింది అనుకుంటే ఓకే, లేదంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి వేయాలి పైనుండి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. నేను కొంచెం బెల్లం వేస్తున్నాను, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. అంతా కలిపేసి పైనుండి కొత్తిమీర వేసేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఈ హైదరాబాద్ స్పెషల్ మటన్ దాల్చా. మీరు కూడా తప్పకుండా ఒకసారి చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.